Okay, good afternoon to everyone. So yesterday we have seen, yesterday we have seen the functional dependency definition. What is functional dependency and how the functional dependency can be gets worked? What is the determinant and what is the determine? How these things will be gets taken into consideration has been discussed in the previous class. సో ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసిన విషయాలు సో ఫంక్షనల్ డిపెండెన్సీ అంటే ఏమి, ఆ ఫంక్షనల్ డిపెండెన్సీ సంబంధించిన ఇష్యూస్ ఏంటి, ఇవి మొత్తం కూడాను మనం డిస్కస్ చేస్తున్నాం. సో ఇంతవరకు క్లియర్గా డిస్కస్ చేస్తున్నాం. ఓకే, అండ్ సో y is functionally dependent on x if and only if x determines exactly one value of y. Exactly one value of y. X value మీరు ఏదైనా ఒక చిన్న క్వరీ రాస్తే ఆ క్వరీ సో ప్రతి అదర్ అట్రిబ్యూట్ లో సింగిల్ వాల్యూ మాత్రమే ప్రొవైడ్ చేయగలగాలి. అలా ప్రొవైడ్ చేయగలిగితే దాన్ని మనం ఫంక్షనల్ డిపెండెన్సీ అంటాం. If more than one value can be given by the x, then that could not be considered as functional dependency. Then functional dependency and antaniki లేదు. Okay, so this is what the point which we have discussed in the previous class, and of course what are the advantages for normalization also discussed. Today I'd like to go ahead to define one particular table. Let us consider there is a table which is defined, there is a relation which was defined by me something like this. Okay, table ni లేదా ఒక రిలేషన్ ఎలా డిఫైన్ చేసాం, రిపోర్ట్ అనే టేబుల్ నేమ్, రిలేషన్ నేమ్. సో RNO, సో రోల్ నెంబర్, కోర్స్ కోడ్, ఈ రెండు కూడాను క్యాండిడేట్ కి, ఎందుకంటే రెండింటికి కూడా అండర్లైన్ ఉంది కదా, అండర్లైన్ ఉంటే దాన్ని కీ అట్రిబ్యూట్ అంటారు. రెండింటికి సింగిల్ అండర్లైన్ ఉంది కాబట్టి దీన్ని క్యాండిడేట్ కీ అంటారు. దిస్ ఇస్ కాల్డ్ as క్యాండిడేట్ కీ. కోర్స్ నేమ్, సో ఫాదర్ నేమ్, స్టూడెంట్ నేమ్, తర్వాత ఫెలో నేమ్, యాక్చువల్లీ ఎఫ్ అంటే ఫెలో నేమ్, రూమ్ నెంబర్, మార్క్స్, గ్రేడ్. ఇది ఒక పర్టికులర్ టేబుల్. దీంట్లో ఫంక్షనల్ డిపెండెన్సీస్ అసలు ఎలా ఉన్నాయో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. వాట్ ఆర్ ది ఫంక్షనల్ డిపెండెన్సీస్ which have been taken into consideration of this particular relation. So observe cheyandi, first functional dependency. So if you want to get the marks, you need to specify the course code and so called RNO also. ఈ రెండిట్లో ఏ వాల్యూ చెప్పినా కానీ మార్క్స్ వస్తాయి. ఎందుకంటే లాబొరేటరీ మార్క్స్ మన విషయం తీసుకుందాం. JNTU కాకినాడ ఇష్యూ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. JNTU కాకినాడలో if you are trying to obtain a laboratory kind of course, then you would have taken just 75 marks. అదే మీరు థియరీ కోర్స్ కి అటెండ్ అవుతున్నట్లయితే ఇట్ ఈస్ బీయింగ్ ఇవాల్యుయేటెడ్ ఫర్ 100 మార్క్స్. అంటే కోర్స్ కోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, అన్ని లాబొరేటరీ కోర్స్ అయితే నో ప్రాబ్లం, 75 కాబట్టి కామన్ గా ఉంటుంది. కానీ కొన్ని థియరీ, కొన్ని లాబొరేటరీస్ కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి you have to attain or you have to get the marks of one particular student on specifying of registered number and the course code. idokati. తర్వాత కోర్స్ నేమ్ కావాలి అంటే కోర్స్ నేమ్ ఈజ్ ఆల్వేస్ డిపెండ్స్ అపాన్ కోర్స్ కోడ్. మీ స్టూడెంట్ పేరు మీద, మీ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ నెంబర్ మీద కోర్స్ కోడ్ డిపెండ్ అయి ఉండదు. కోర్స్ కోడ్ కావాలంటే కోర్స్ నేమ్ కావాలి అంటే కంపల్సరీ కోర్స్ కోడే. అంటే for example, you are CSE students, so your course code, your stream code is 05. If I would specify 05, then immediately I could understand 05 is given for CSE students. అలాగనే సైబర్ సెక్యూరిటీ CS అని మోగుతుంది, దానికి ఇచ్చిన స్ట్రీమ్ కోడ్ వచ్చేసి 59. ఓకే, దట్ ఈస్ 59. ఇలాగా ఏదైనా కోర్స్ తీసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ DBMS అనే కోర్స్ తీసుకున్నాం. ఇది 3.2లో నడుస్తుంది. అంటే this is R19. So R19 is the regulation and followed by 3.1 course code ఈ విధంగా ఉంటుంది. 3.1, so 0.5 ఇది fourth subject కాబట్టి 5.4. This is the course code of you.
అంటే కోర్స్ కోడ్ ఎప్పుడు కూడాను, కోర్స్ నేమ్ ఎప్పుడు కూడాను కోర్స్ కోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. యూనివర్సిటీలో కూడాను మీ పేపర్లు దిద్దడం కోసం డిబిఎంఎస్ అని చెప్పేసి మాట్లాడతారు. సో R193154 ఉందా అని అడుగుతాడు అంతే. అడిగితే దాని మీనింగ్ ఏమంటే డిబిఎంఎస్ సబ్జెక్ట్ అని చెప్పేసి దాని మీనింగ్. ఓకే, సో దిస్ ఇస్ వాట్ ద డిపెండెన్సీ. అండ్ సో తర్వాత ఫెలో నేమ్. సో ఒక పర్టికులర్ క్యాండిడేట్ అంటే రీసెర్చ్ ఫెలో ఒక ఆయన ఉన్నాడు అనుకోండి, ఆయన దేని మీద చేస్తున్నాడు, సో అది కోర్స్ కోడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత రూమ్, ఈ రూమ్ నెంబర్ అనేది ఈ ఫెలో నేమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఈ పర్టికులర్ క్యాండిడేట్ ఏ రూమ్లోకి వెళ్ళాలనేది సో ఫెలో నేమ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. గ్రేడ్, ఈ గ్రేడ్ అనేది మార్క్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మార్క్స్ తెలిస్తేనే గ్రేడ్ చెప్పగలం, మార్క్స్ తెలియకపోతే గ్రేడ్ చెప్పడానికి కుదరదు. So these are different kinds of functional dependencies. General functional dependencies. General functional dependencies. ఇలాంటివి. Okay. So ఈ functional dependencies ని బేస్ చేసుకొని let us discuss some more functional dependencies in terms of so this particular relation. ఈ relation దృష్ట్యా మిగతా functional dependencies కూడా define చేద్దాం. First one is functional dependency, second one is transitive dependency, third one is multi-value dependency. Okay, transitive dependency, so multi-value dependency. క్రొత్తది ఇంకొకటి ఉంది, దాన్ని పార్షియల్ డిపెండెన్సీ అంటారు. పార్షియల్ డిపెండెన్సీ మనం అంతగా ఎక్కడ వాడము, అఫ్ కోర్స్ చూద్దాం ఒకసారి let us see. So same table relation, same relation will be taken into consideration again. So let us consider so fully functional dependency. How could you say that functional dependency is 100% functional dependency? So look at this. So roll number or registration number or roll number. So marks. If you consider this particular thing, so either specifying a roll number or specifying course code, either of these two or both. If you specify a roll number or course code individually, you could get marks. Otherwise, you could specify roll number, comma course code, you could get marks. So therefore, these are attaining roll number and course code could be attaining the marks. So that such kind of dependencies are called as fully functional dependency. Okay, marks is fully functional dependent on roll number, comma course code. Okay, so ఇది మార్క్స్ అని ఈ పర్టికులర్ ఫీల్డ్. సో దేని ద్వారా అవుట్పుట్ వస్తుందండి, ఏ వాల్యూ స్పెసిఫై చేయడం ద్వారా సింగిల్ వాల్యూ అవుట్పుట్ వస్తుంది. దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్, సింగిల్ వాల్యూ. మీ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే రోల్ నెంబర్ చెప్పాలి. ఒక కోర్సులో ఎన్ని రకాల మార్క్స్ ఉన్నాయి అంటే కోర్స్ కోడ్ చెప్పాలి. రోల్ నెంబరు కోర్స్ కోడ్ రెండు కలిపి చెప్తే సింగిల్ వాల్యూ మాత్రం బయటకు వస్తుంది. సో ఇటువంటి దాన్ని సో క్యాండిడేట్ కి మీద డిపెండ్ అయ్యే దాని మీద ఉండేదాన్ని ఫుల్లీ ఫంక్షనల్ డిపెండెన్సీ అంటారు, which is called as fully functional dependency. Whereas partial, let us observe one more kind of dependency here, let us observe this one here. So try to understand this one. On roll number, okay, all these things will be depends? No, it is not. On course code, I'm talking about all these will be considered as Y. Everything is whatever the box I have made here, all these attributes are under Y, and these two will be considered as X. These two will be considered as X here. Okay, so ఇప్పుడు ఈ X లో ఈ కోర్స్ నేమ్ కానీ ఫెలో నేమ్ కానీ రూమ్ నెంబర్ కానీ సో రోల్ నెంబర్ మీద డిపెండ్ అయి ఉండదు. ఎందుకు డిపెండ్ అయి ఉండదు? ఈ రోల్ నెంబర్ అనే అతను ఫెలో నేమ్ అంటే చెప్పొచ్చు, నో ప్రాబ్లం. ఫెలో నేమ్ ఏంటంటే చెప్పొచ్చు, పర్టికులర్ పర్సన్ పేరెంట్ ఎవరు, ఆ స్టూడెంట్ పేరెంట్ అంటే చెప్పొచ్చు. ఏ రూమ్ లో కూర్చుంటున్నాడు కూడా దాదాపుగా చెప్పడానికి అవకాశం ఉంటుంది. కానీ కోర్స్ నేమ్ వచ్చేసి సో రిజిస్టర్డ్ నెంబర్ మీద డిపెండ్ అవుతుంది, కాబట్టి హియర్ డిపెండెన్సీ కెనాట్ బి టేకెన్ కంప్లీట్లీ. మరి ఈ మూడు దేని మీద ఆధారపడి ఉంటాయి? కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ కోర్స్ code మీద. Yes, if you specify the course code, what is the course name and whomever fellows who are there, ఈ కోర్స్ ఏ రూమ్ లో జరుగుతుంది మీకు నార్మల్ గా చెప్తారు కదా. సెకండ్ ఇయర్ సిఎస్సి ఏ ఎక్కడ జరుగుతుంది, సెకండ్ ఇయర్ సిఎస్సి బి ఏ రూమ్ లో జరుగుతుంది చెప్తారు కదా. ఆబ్వియస్లీ ఎస్, ఇట్ కుడ్ బి. అదర్వైజ్ సెకండ్ ఇయర్ హోల్ ఇప్పుడు వచ్చేసి
2 వచ్చేసరికి మొత్తానికి కలిపి ఒకే రూమ్ లో ఉంచున్నాను కాబట్టి సెకండ్ ఇయర్ ఎక్కడ దొరుకుతుంది 306 అని ఒక మాట చెప్పేస్తాను. కాబట్టి all these are fully depends upon all these C name, F name and room number. Everything is fully depends upon the course code. Whereas one more attribute which is there under candidate key, గమనించండి, candidate key మరొకటి ఉంది. ఆ క్యాండిడేట్ కీలో సెకండ్ పార్ట్ దట్ ఈస్ RNO అని ఈ పార్ట్ మీద అన్ని డిపెండ్ కావు కాబట్టి దీన్ని పార్షియల్ డిపెండెన్సీ అంటారు. ఓకే, ఇన్ క్యాండిడేట్ కీ సో దేర్ ఆర్ 2 or more primary keys will be participated. క్యాండిడేట్ కీ అంటే 2 కానీ అంతకంటే ఎక్కువ ప్రైమరీ కీస్ పార్టిసిపేట్ చేస్తాయి. సో ఒక సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్, ఈ సెట్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అనేవి క్యాండిడేట్ కీ మీద, క్యాండిడేట్ కీ దృష్ట్యా కంప్లీట్ గా పార్టిసిపేట్ చేస్తున్నాయంటే నో. పార్టిసిపేషన్ అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే, వెదర్ యూ హ్యావ్ టు స్పెసిఫై రోల్ నెంబర్, కుడ్ యూ గెట్ కోర్స్ నేమ్? హైలీ ఇంపాసిబుల్, ఇట్ కుడ్ నాట్. ఓకే, రోల్ నెంబర్ చెప్తే కోర్స్ నేమ్ బయటకు వస్తుందా? రాదు. మరి కోర్స్ కోడ్ చెప్తే ఈజ్ ఇట్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ఆర్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై కోర్స్ నేమ్? ఎస్ ఇట్ ఈస్. కోర్స్ కోడ్ చెప్తే ఈజ్ ఇట్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్ ఫెలో నేమ్? ఎస్ ఇట్ ఈస్. అఫ్ కోర్స్ ఫెలో నేమ్ వచ్చేసి రోల్ నెంబర్ మీద కూడా డిపెండ్ అవుతుంది. ఫెలో నేమ్ వచ్చేసి రోల్ నెంబర్ కూడా డిపెండ్ అవుతుంది. రూమ్ నెంబర్ కెనాట్ బి డిపెండ్స్ అపాన్ సో కాల్డ్ రోల్ నెంబర్. మీ రోల్ నెంబర్ ఎక్కడ ఉందని చెప్పాలంటే రూమ్ నెంబర్ డైరెక్ట్ చెప్పడానికి కుదరదు. ఓకే, కాబట్టి some values of set of attributes could be depends upon one attribute of candidate key and could not be depends upon another attribute. ఇలా ఉండి ఉన్నట్లయితే దీన్ని పార్షియల్ డిపెండెన్సీ అంటారు. మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అంటే లెట్ మీ ఓపెన్ ఎగ్జిక్యూషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. AMR CLUSS. Okay, let us see this one here. So here 300 and set pages 50. Let me select this particular data here. Select everything from EMP. This is the data. So select everything from the EPT. This is another data. Okay. Now I'd like to enter one particular candidate information into this particular table. Ingoka candidate information దీంట్లో ఎంటర్ చేయడానికి ట్రై చేస్తాను. ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ నా ఉద్దేశం ఏమంటే ఇది ప్రైమరీ కీ కాబట్టి, ఇది ప్రైమరీ కీ కనుక సో డేటాని క్లియర్గా ఇంట్రడ్యూస్ చేద్దాం. సో ప్రాబబ్లీ రెఫరెన్సెస్ మనకి ఇంకా క్లారిటీ అంటే క్లియర్గా ఇవ్వలేదు అనుకుంటా. లెట్ us go ahead and select something. Select everything from CAT. ఓకే, దీంట్లో రెఫరెన్సెస్ కరెక్ట్గా క్రియేట్ చేయలేదు, అందువల్ల ఓకే జస్ట్ వెయిట్. ఇక్కడ మనం కొన్ని టేబుల్స్ క్రియేట్ చేసాము. మనం ఇక్కడ ఎగ్జామినేషన్ అండ్ అడ్మిషన్, ఐ థింక్ ఎగ్జామినేషన్ అండ్ అడ్మిషన్. సో డిస్క్రైబ్ ADMISSI అడ్మిషన్. ఇది కూడా కాదండి, మనం లాస్ట్ టైం ఏదో క్రియేట్ చేసాం, మీకు ఏమైనా గుర్తుందా? డిస్క్రైబ్ ADM, ఎస్ డిస్క్రైబ్ ఎగ్జామ్. ఒక్క నిమిషం నేను ఒకసారి చెక్ చేస్తాను. ఇన్సర్ట్ ఇంటూ ఎగ్జామ్. సో వాల్యూస్, ఒక వాల్యూ ఎంటర్ చేస్తాను. సో 401 some marks ఎంటర్ చేద్దాం. వెదర్ ఇట్ ఈస్ ఎస్. సో ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ ఇక్కడ వైలేట్ అవుతుంది, గమనించండి. దీన్నే పార్షియల్ డిపెండెన్సీ అంటాం. దీన్నే మనం ఇక్కడ పార్షియల్ డిపెండెన్సీ అంటాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇంటిగ్రిటీ కన్స్ట్రెంట్ AMR క్లాస్ సిస్ సంథింగ్ ఏదో ఒక నెంబర్ 12920 వైలేటెడ్ బికాస్ పేరెంటల్ కీ ఇస్ నాట్ ఫౌండ్. దీంట్లోకి డేటా ఎంటర్ చేయాలని చెప్పి ట్రై చేసినప్పుడు ఇక్కడ 401 అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాం. సో ఇది రిఫర్ చేసే టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్లో పేరెంట్ కీ లేదు, అంటే 401 అనే వాల్యూ లేదు మనకి ఇక్కడ. లేకపోవటం వలన దెన్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ టు స్టోర్ టు యాక్సెప్ట్ ద ఇన్సర్షన్ ఆపరేషన్ ఆన్ ఇట్.
So this is called as a partial dependency. దీన్నే partial dependency అంటారు. బొమ్మలో చూపించే విధం ఈ టైప్ లో ఉంటుంది. This is partial dependency as far as so the diagram is shows. Execution point of view వచ్చేసరికి ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? సో పేరెంట్ కి నాట్ ఫౌండ్ ఏంటంటే పార్షియల్ డిపెండెన్సీ కరెక్ట్ గా వర్క్ అవ్వట్లేదని చెప్పేసి మీనింగ్. ఓకే, సేమ్ అదే డేటా మళ్ళా ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఏంటంటే ఒకసారి చూద్దాం. ట్రాన్సిటివిటీ అంటే మీనింగ్ ఏమంటే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇఫ్ యూ వాంట్ టు స్పెసిఫై ట్రాన్సిటివిటీ రిలేషన్ ఆర్ మస్ట్ బి దేర్ అండ్ అట్లీస్ట్ 3 attributes ఉంటేనే ట్రాన్సిటివిటీ చెప్పగలం. ఎక్స్ కామా వై కామా జెడ్ 3 attributes ఉంటేనే మనం ట్రాన్సిటివిటీ చెప్పడానికి కుదురుతుంది. 2 attributes ఉంటే ట్రాన్సిటివిటీ చెప్పడానికి కుదరదు. దిస్ ఇస్ ది ఫస్ట్ రిక్వైర్మెంట్ while we have to discuss about transitivity. Transitivity చెప్పాలి అంటే కనీసం 3 attributes ఉండాలి. దిస్ ఇస్ ది ఫస్ట్ రిక్వైర్మెంట్. సెకండ్ రిక్వైర్మెంట్ ఏంటో గమనిద్దాం. రిక్వైర్మెంట్ నెంబర్ 2 ఈస్ వన్ ఆఫ్ దోస్ attributes మస్ట్ బి ప్రైమరీ కీ. ఒకటి కంపల్సరీ ప్రైమరీ కీ ఉండాలి. మోర్ attributes ఉన్నాయనుకోండి, ఈ రిలేషన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ట్రై టు అబ్జర్వ్ దిస్ పర్టికులర్ రిలేషన్. వీ హ్యావ్ ఎ క్యాండిడేట్ కీ. సో క్యాండిడేట్ కీ ఉంది, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. ఒకవేళ 3 attributes ఉంటే వన్ ఆఫ్ దోస్ attributes మస్ట్ బి కీ attribute. ఫస్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి సో గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 attributes మస్ట్ బి దేర్. 3 attributes ఉండాలి. రెండోది వచ్చేసి సో ప్రైమరీ కీ మస్ట్ బి ఎస్టాబ్లిష్డ్. ఈ రెండు కూడాను సో మనకి కంపల్సరీ ఉండాలి. దీస్ టూ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ while we have to specify the transitive dependency. ఇది ఈ రెండిట్లో ఏ కండిషన్ ఫెయిల్ అయినా మనకి ట్రాన్సిటివిటీ చెప్పడానికి కుదరదు. గమనిద్దాం వాట్ ఈస్ ద ట్రాన్సిటివిటీ. సో లుక్ ఎట్ దిస్. R is a relation. This R is a relation. X, Y and Z are attributes of R. Now Y is functionally dependent on X. Y వచ్చేసి X మీద డిపెండ్ అవుతుంది. Z is functionally depends upon Y. Z వచ్చేసి Y మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? Z వచ్చేసి Y మీద డిపెండ్ అవుతుంది. అంటే కింద చూద్దాము. ఓకే, ఒక్క నిమిషం. సో Y is functionally depends upon సో X అంటే దీన్ని రిప్రజెంటేషన్ ఇలా రాస్తాం. అలాగనే Z is functionally depends upon సో Y అంటే దీని యొక్క రిప్రజెంటేషన్ ఇలా రాస్తాం. గమనించండి, this is a determinant and this is a determined. Determinant and determined. ఒక ఫస్ట్ ఫంక్షనల్ డిపెండెన్సీలో డిటర్మైన్ గా ఉన్న ఒక పర్టికులర్ వాల్యూ రెండో డిపెండెన్సీలో డిటర్మినెంట్ గా ఉంది. ఓకేనా? సో ఇలాంటి కండిషన్ ఎక్కడైనా ఉన్నట్టయితే దేర్ ఈస్ ఏ రిలేషన్షిప్ బిట్వీన్ X and Z which is called as a transitive dependency, so that we could have a transitive dependency between X and Z. X and Z are transitively dependent. Okay, దీన్ని ట్రాన్సిటివిటీ అంటారు. ఇట్ ఈస్ కాల్డ్ as transitivity. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ ఒకసారి ఫ్రమ్ ది అబౌవ్ ఎగ్జాంపుల్ టు సే రూమ్ నెంబర్ RNO, రూమ్ నెంబర్ దిస్ పర్టికులర్ రూమ్ నెంబర్, ఈ రూమ్ నెంబరు డిపెండ్స్ అపాన్ F name. In turn, F name is depends upon course code. ఓకే, రూమ్ నెంబర్ వచ్చేసేమో F నేమ్ మీద అంటే ఫెలో నేమ్ మీద డిపెండ్ అవుతుంది. రూమ్ నెంబర్ వచ్చేసి ఫెలో నేమ్ వచ్చేసేమో కోర్స్ కోడ్ మీద డిపెండ్ అవుతుంది. ఫెలో నేమ్ వచ్చేసి అంటే ఒక పర్టికులర్ ఫ్యాకల్టీ, ఒక పర్టికులర్ రీసెర్చ్ ఫెలో ఉన్నాడు అనుకోండి, ఆయన ఏ సబ్జెక్ట్ మీద చేస్తున్నాడు, ఏ టాపిక్ మీద చేస్తున్నాడు అంటే కోర్స్ కోడ్. ఈయన ఏ రూమ్ లో ఉంటున్నాడు. సో కాబట్టి ఇది రిలేషన్షిప్. ఈ రిలేషన్షిప్ లో మరి కోర్స్ కోడ్ రూమ్ నెంబర్ మీద డిపెండ్ అయినట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ కనిపిస్తుంది. ఇలాంటి డిపెండెన్సీస్ అనేవి ఉండకూడదు. దీస్ డిపెండెన్సీస్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. ఓకే, ఇది విషయం. సంథింగ్ లైక్ దిస్. ట్రాన్సిటివిటీ అంటే ఈ టైప్ లో ఉంటుంది. సో రూమ్ నెంబర్ కోర్స్ కోడ్ ఈస్ డిపెండ్స్ అపాన్ రూమ్ నెంబర్ ఫాలోడ్ బై రాయటం తప్పు రాసినట్టున్నాం. Here it is. So here it is F name. Here it is F name. This is F name. F name. So F name is depends upon room number and the course code is depends upon
So F name. Such kind of dependency is called as transitive dependency. ఈ dependency అసలు కుదరదు, యాక్చువల్గా రియల్ టైంలో ఎగ్జిస్ట్ అవ్వదు. ఓకే, సో therefore it is not possible to specify here. వీటిని ఇట్లాంటి ఏమైనా ఉన్నట్టయితే వాటిని ఎలిమినేట్ చేయాలి కంపల్సరీ. ఓకే, this is what about transitive dependency. Now let us go ahead with multi-valued dependency. తర్వాత డిస్కస్ చేస్తాం. ఫోర్త్ నార్మల్ ఫామ్ లో వస్తుంది, అప్పటి వరకు మనకి మల్టీ వాల్యూడ్ అవసరం లేదు. సో ఇక్కడ నార్మల్ ఫార్మ్స్ డిస్కస్ చేసేటప్పుడు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. యూ మస్ట్ రిమెంబర్, కీప్ దిస్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇన్ యువర్ మైండ్. సో ఇఫ్ ఎనీ బిగ్గెస్ట్ డేటాబేస్, మనం కొంత డేటాని ఇందాక ప్రీవియస్గా తీసుకున్నాం, ఆ డేటాబేస్ మొత్తం కూడాను సో ఫస్ట్, సెకండ్, థర్డ్ నార్మల్ ఫామ్ని సాటిస్ఫై చేస్తే మనకి ఏవైతే ఉన్నాయో ఇన్కన్సిస్టెన్సీ, రెడెండెన్సీ, తర్వాత ద డేటా విచ్ ఈస్ ఎంటర్డ్ అన్సర్టనిటీ, ఇవన్నీ కూడా ఎలిమినేట్ అవుతాయి, దాదాపుగా ఎలిమినేట్ అవుతాయి. ఇంకా ఎలిమినేట్ కాకపోతే స్టిల్ అన్సర్టనిటీ, ఇన్కన్సిస్టెన్సీ, రెడెండెన్సీ విల్ బి దేర్, దెన్ విల్ గో ఫర్ హయ్యర్ నార్మల్ ఫార్మ్స్. So normal forms are totally 6 normal forms are available. So first normal form, so first NF, second normal form, second NF, third normal form, third NF, so fourth BCNF, boys called normal form, then followed by fourth normal form, so fifth normal form. These are the 5 different types of normal forms. 6 different types of normal forms. If any relation will be satisfy the rules and regulations of 1, 2, 3 normal forms, yes, the relation will be 90% of consistency was improved, uncertainty of data cannot be there, followed by what is the transitivity could not be there. Everything will be gets eliminated. Redundancy could also be eliminated. Still, if you find any kind of redundancy or any kind of these anomalies, then you will go ahead with the BCNF, you will go ahead with fourth normal form, you will go ahead with the fifth normal form also. Okay, let us discuss what are the definitions of first, second, and third normal forms. First normal form. A relation is said to be in first normal form, one and a first normal form, if and only if ఇది వైస్ వర్సా సాటిస్ఫై అవుతుంది. If and only if, గమనించండి, all attributes of the relation are atomic in nature. Atomic అంటే మీనింగ్ ఏంటి? సింగిల్ వాల్యూడ్ attributes, లేకపోతే సింపుల్ వాల్యూడ్ attributes, ఓకే, లేకపోతే స్టోర్డ్ attributes. వాటిని ఫర్దర్గా డివైడ్ చేయడానికి ఛాన్స్ రాకూడదు. అటువంటి అట్రిబ్యూట్స్ని సో అటామిక్ ఇన్ నేచర్ అని చెప్పేసి మాట్లాడతారు. ఇది కానీ ఆర్ బి, ఎలిమినేట్ రిపీటెడ్ గ్రూప్స్ ఫ్రమ్ ద డేటా. ఎలిమినేట్, ఒకవేళ ఇది లేదనుకోండి, ఈ టైప్ ఆఫ్ థింగ్ లేదనుకోండి, సో లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ వన్, రిపీటెడ్ గ్రూప్స్ ఏమైనా ఎంటర్ చేస్తున్నామా, దాన్ని ఎలిమినేట్ చేయాలి. Either of these two will be there within the so relation, then they have to eliminate it. They have to resolve. Resolution వాటికి ఇవ్వాల్సి ఉంటుంది. సో గమనించండి, సింపుల్ గా ఉంది, చాలా సింపుల్ గా ఉంది ఇక్కడ. సో a relation is said to be in first normal form if and only if, మొత్తం చుట్టేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. If and only if, so all attributes of that particular relation must be in atomic nature. Atomic nature లో అయినా ఉండాలి. లేదు, అటామిక్ నేచర్ లో అన్నీ ఉన్నాయనుకుందాం, అన్ని కూడా సింగిల్ వాల్యూడ్ స్టోరీ ఉన్నాయి, లేదు, అటువంటి కండిషన్ కాకపోతే ఏవైనా సరే రిపీటెడ్ గ్రూప్స్ ఉంటే వాటిని ఎలిమినేట్ చేయడం కావచ్చు. ఈ రెండింటిలో ఏదో ఒకటి అబ్జర్వ్ చేద్దాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే కానీ మనకి క్లారిటీ రాదు. అబ్జర్వ్ చేద్దాం. మరి ఫస్ట్ నుంచి మనం తీసుకున్న ఎగ్జాంపుల్ ఇదే కదా, స్టూడెంట్, కోర్స్ డీటెయిల్స్ అండ్ రిజల్ట్ డీటెయిల్స్, ఇదే కదా మనం తీసుకుంది. మొట్టమొదటి నుంచి కూడా ఇదే తీసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఒకసారి ట్రై టు అబ్జర్వ్ దిస్ పర్టిక్యులర్ థింగ్. So try to observe.
So try to observe here. So as far as this particular row, ఈ ఒక్క రోని ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఈ రో మొత్తాన్ని అబ్జర్వ్ చేస్తే ఇది సింగిల్ వాల్యూవే. రవి అనే పేరు సింగిల్ వాల్యూనే, డేట్ ఆఫ్ బర్త్ కూడా సింగిల్ వాల్యూనే, సో డేట్ ఆఫ్ DP1 సింగిల్ వాల్యూనే, అన్ని కూడా సింగిల్ వాల్యూస్. ఫర్దర్ గా డివైడ్ చేయడానికి ఒక్కటి కూడా లేదు. ఫర్దర్ గా డివైడ్ చేయడానికి అంటే మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ కానీ కాంపోజిట్ అట్రిబ్యూట్ కానీ ఒక్కటి కూడా లేదు. కాబట్టి ఫస్ట్ ఏ కండిషన్ సాటిస్ఫైడ్, కండిషన్ ఏ సాటిస్ఫైడ్. పి గమనించండి. సో దిస్ 501 హ్యాస్ ఎంటర్డ్ ఫర్ ట్వైస్, 2 సార్లు ఎంటర్ చేసాం. ఈ రో మొత్తం 2 సార్లు ఎంటర్ చేసుకుంటూ వచ్చాం ఇంతవరకు. అలాగే సిపి డిబిఎంఎస్ అని 2 సార్లు, అంటే రిపీటెడ్ గ్రూప్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ సాటిస్ఫై అయింది కానీ రెండవది సాటిస్ఫై కాలేదు కాబట్టి రిపీటెడ్ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ఈ పర్టికులర్ టేబుల్ ని డికంపోజ్ అంటే విడతీయాలి, డికంపోజ్ చేయాలి. ఎలా గమనిద్దాం. ఇది మొత్తం యాక్చువల్గా స్టూడెంట్ కోర్స్ అనే టేబుల్లో సో ఏ విధంగా ఉంది. రోల్ నెంబరు, ఎస్ నేము, డేట్ ఆఫ్ బర్త్, కోర్స్ కోడ్, కోర్స్ నేము అండ్ సో ఆన్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి పైన. మరి వాటన్నిటికి ఏమి కాలం నేమ్స్ ఏమి లేవు కదా. నౌ వీ హ్యావ్ టు పుట్ కాలం నేమ్స్ ఓవర్ హియర్, ఓకే. రిపీటెడ్ గ్రూప్స్ ని కాలం నేమ్స్ కింద కన్వర్ట్ చేసాం కంప్లీట్ గా. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ టు బి కన్సిడర్డ్ యాజ్ ద టేబుల్ ఇన్ సో ఫస్ట్ నార్మల్ ఫామ్. ఇది ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉన్నట్లు. అంటే ఇక్కడ రిపీటెడ్ గ్రూప్స్ ఎలా తీసుకున్నాం. సో దిస్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రిపీటెడ్ గ్రూప్ అండ్ లెట్ మీ ఎలిమినేట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దెన్ ఐ కుడ్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ ప్రాపర్ వే. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ మొత్తం కూడాను ఒక రిపీటెడ్ గ్రూప్, ఇది ఈ మొత్తం కూడాను ఒక రిపీటెడ్ గ్రూప్, ఈ మొత్తం కూడాను అనదర్ రిపీటెడ్ గ్రూప్, ఈ మొత్తం కూడాను అనదర్ రిపీటెడ్ గ్రూప్. అంటే ఒకటేమో స్టూడెంట్ డీటెయిల్స్, రెండోది కోర్స్ డీటెయిల్స్, మూడోది రిజల్ట్ డీటెయిల్స్. కాబట్టి ఆ రిపీటెడ్ గ్రూప్స్ ని ఎలిమినేట్ చేసి ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమ్ ని చూస్ చేశాం. ఇన్ దిస్ వే యూ కెన్ కన్వర్ట్ ఇట్ యాజ్ convert it as a specific database or specific relation, so that this relation is in first normal form. Now let us move to second normal form. Second normal form lo undali ante a relation is said to be in second normal form if and only if it must be satisfy the rules and regulations of first normal form first. ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఏమైతే ఉండాలో ఆ రూల్స్ ముందు సాటిస్ఫై చేయాలి. అవి చేయకుండా సెకండ్ నార్మల్ ఫామ్ చెప్పడానికి కుదరదు. అయిన తర్వాత అండ్ ఎవ్రీ నాన్ కీ అట్రిబ్యూట్ మస్ట్ డిపెండ్స్ అపాన్ కీ అట్రిబ్యూట్. అంటే ఫంక్షనల్ డిపెండెన్సీ క్లియర్ గా ఉండాలి, ఫంక్షనల్ డిపెండెన్సీ 100% ఉండాలి. 2 పార్షియల్ డిపెండెన్సీస్ ఏమైనా సరే ఉంటే వాటన్నిటిని కూడాను అడ్జస్ట్ చేయాలి. వాటన్నిటిని కూడాను అడ్జస్ట్ చేయటం అంటే డికంపోజ్ చేసేయాలి. ఆ పర్టికులర్ టేబుల్, ఆ పర్టికులర్ రిలేషన్ మొత్తాన్ని 2 రిలేషన్స్ గాను 3 రిలేషన్స్ గాను డికంపోజ్ చేయాలి. సో అబ్జర్వ్ చేద్దాం మనం తీసుకున్న డేటా ప్రకారం. సో ప్రీవియస్ గా మనం తీసుకున్న డేటా ప్రకారం అబ్జర్వ్ చేస్తే స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను ఒక టైప్ ఆఫ్ థింగ్ హియర్, బికాస్ దిస్ స్టూడెంట్ రిలేషన్ will be taken only student information మాత్రమే తీసుకుంటుంది. మిగతా అంతా కూడాను కోర్స్ డీటెయిల్స్ తీసుకుంటుంది. మిగతా అంతా కూడా మనం తీసుకున్న దాంట్లో ఓకే. ఇకపోతే ఫైనల్లీ ద రిజల్ట్, if you consider the result, so here it is one of the foreign key and this is second foreign key. 2 ఫారెన్ కీస్ రిజల్ట్ డిఫైన్ చేసాం. ఏ రోల్ నెంబర్ కి ఏ కోర్స్ కోడ్ లో ఏ మార్కులు వచ్చింది, ఎంత గ్రేడ్. ఓకే, దిస్ ఈస్ వన్ వర్డ్. ఎగ్జామినేషన్ డేట్ కూడా మరొకటి. ఓకే, లుక్ ఎట్ దిస్. You could able to divide or decompose your tables in such a way. ఇక్కడ ఒక కీ అట్రిబ్యూట్ ఉంది RNO అనేది, ఇక్కడ అనదర్ కీ అట్రిబ్యూట్ ఉంది కోర్స్ కోడ్ అనేది. 2 కీ అట్రిబ్యూట్స్ ఉన్నాయి. కానీ ఈ టేబుల్లో కీ అట్రిబ్యూట్స్ ఉన్నాయంటే నో కీ అట్రిబ్యూట్. ఫారెన్ కీ ఉంది కానీ ప్రైమరీ కీ లేదు. ఇక్కడ కూడా ఫారెన్ కీ ఉంది కానీ ప్రైమరీ కీ లేదు. కాబట్టి నో ప్రాబ్లం. సో దీస్ 2 could not be comes under the verification of second normal form. వెరిఫికేషన్ చేయడానికి అవసరం లేదు. ఈ 2 మాత్రం పర్ఫెక్ట్ గా చెక్ చేయాలి. స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ డేట్ ఆఫ్ బర్త్ will be depends upon
సో రోల్ నెంబర్, స్టూడెంట్ రోల్ నెంబర్. కోర్స్ నేమ్, ఈ కోర్స్ చదవాలంటే ఏం కావాలి, ఎంత డ్యూరేషన్, ఈ మొత్తం కూడా కోర్స్ కోడ్ మీద డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ సో సెకండ్ నార్మల్ ఫామ్. కాబట్టి your biggest table or biggest relation has been divided into 4 different so sub relations. Okay, ఒకటి స్టూడెంట్, రెండోది కోర్సు, మూడోది రిజల్ట్, నాలుగోది ఎగ్జామ్ డేట్. నౌ థర్డ్ నార్మల్ ఫామ్ లో చెప్పాలి అంటే కంపల్సరీ సెకండ్ నార్మల్ ఫామ్ లో ఉండాలి. అండ్ నో ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఎగ్జిస్ట్ బిట్వీన్ నాన్ కీ అండ్ కీ అట్రిబ్యూట్స్. ఒక కీ అట్రిబ్యూట్ కి రెండో నాన్ కీ అట్రిబ్యూట్ కి మధ్య ట్రాన్సిటివిటీ అనేది ఉండకూడదు. ట్రాన్సిటివిటీ చెప్పాలంటే సో రిలేషన్ లో దట్ పర్టికులర్ రిలేషన్ మస్ట్ బి హ్యావింగ్ సో 3 attributes, కంపల్సరీ 3 attributes ఉండాలి. సో వన్ ఆఫ్ దమ్ ఈస్ ద కీ అట్రిబ్యూట్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే y is functionally depends upon so x, and second one is z is functionally depends upon y. Therefore there must be a transitive dependency between so x and z. ఇలా ఉంటుందని చెప్పాం. మరి ఇది వచ్చేసి ప్రైమరీకి ఇది సాటిస్ఫైడ్, ఇది డిటర్మినెంట్ కాబట్టి సాటిస్ఫైడ్. మరి ఇది డిటర్మినెంటా, కీ అట్రిబ్యూటా? నో, ఇట్ ఈస్ నాట్ కీ అట్రిబ్యూట్. కాబట్టి దీన్ని ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అంటాం. దీన్ని ఎలిమినేట్ చేయడం కోసం ఇక్కడ మన టేబుల్స్ ని ఎలా డిఫైన్ చేసామో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరి మార్కుల యొక్క గ్రేడ్ ని చెప్పాలి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉంటే గ్రేడ్ అని చెప్పగలం కదా. అంటే రెగ్యులేషన్ కరెక్ట్ గా చేయాలి అంటే సపోజ్ మీది ఓ గ్రేడ్ రావాలనుకోండి, మీ దానికి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 90% ఆఫ్ మార్క్స్ ఉండాలి. అలాగనే ఎస్ గ్రేడ్ రావాలనుకోండి, సో 80% దగ్గర నుంచి 89% ఉండాలి. ఏదో అప్పర్ బౌండ్ లోయర్ బౌండ్ చెప్తారు కదా కంపల్సరీ. సో ఇక్కడ గమనించండి, వన్ మోర్ న్యూ టేబుల్ హ్యాస్ బీన్ కన్స్ట్రక్టెడ్. బికాస్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రీవియస్ దాంట్లో అంటే నెక్స్ట్ దానికి వెళ్తే మనకు క్లారిటీ వస్తుంది. ఒక్క నిమిషం, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఎస్, హియర్ యూ కుడ్ గెట్ ది క్లియర్ ఐడియా. సో నేను వీటికి వెళ్తాను మళ్ళీ. సో రోల్ నెంబరు, స్టూడెంట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, కోర్స్ కోడ్, వీటన్నిటిని కూడాను సో దిస్ ఈస్ ఫస్ట్ నార్మల్ ఫామ్ లో ఉన్న డేటా. ఫస్ట్ నార్మల్ ఫామ్ ప్రతి ఒక్కటి సాటిస్ఫై చేస్తుంది, అన్ని కూడా అటామిక్ వాల్యూస్. సో దర్ ఇస్ నో ప్రాబ్లమ్, యూ హ్యావ్ సో క్రియేటెడ్ ఇన్ సచ్ ఎ వే. కానీ సెకండ్ నార్మల్ ఫామ్ లో కీ అట్రిబ్యూట్స్ మీద డిపెండ్ అవుతుంది అంటే డిపెండ్ అవుట్లా. కాబట్టి సో లైక్ దిస్ ద ఎంటైర్ టేబుల్ రిలేషన్ హ్యాస్ బీన్ డివైడెడ్ ఇంటూ ఫోర్ డిఫరెంట్ సో సబ్ రిలేషన్స్. మరి థర్డ్ నార్మల్ ఫామ్ లో ఒకసారి అబ్జర్వ్ చేస్తే టు సి దిస్ వన్ హియర్. సో దిస్ పర్టికులర్ థింగ్ ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ వన్, సో కోర్స్ కోడ్ తర్వాత రోల్ నెంబర్ మీద మార్క్స్ డిపెండ్ అవుతున్నాయి, కానీ గ్రేడ్ వచ్చేసి మార్క్స్ మీద డిపెండ్ అవుతుంది. గ్రేడ్ వచ్చేసి మార్కుల మీద డిపెండ్ అవుతుంది. మరి గ్రేడ్ మార్కుల మీద డిపెండ్ అవుతుంది. ఇది వచ్చేసేమో దిస్ ఈస్ సో ఫారెన్ కీ, బట్ దిస్ ఈస్ నాట్ ఎనీ కీ హియర్, ఇట్ ఈస్ ఆర్డినరీ కీ. కాబట్టి ట్రాన్సిటివ్ డిపెండెన్సీ ఈ రెండింటి మధ్య ఉంది. Therefore we have divided into something like this. This is 3a. ఫైనల్ గా ద టేబుల్ మొత్తం కూడాను సో ఈ టైప్ లో అవుతుంది. దిస్ ఈస్ టోటల్ డిఫరెంట్ టేబుల్స్ విచ్ ఆర్ అవైలబుల్ విత్ us. ఇలాగా ఒక పర్టికులర్ టేబుల్ తీసుకుంటే, ఒక పర్టికులర్ బిగ్గెస్ట్ టేబుల్ తీసుకుంటే దాన్ని ఎలా డికంపోజ్ చేయాలి, ఏ టైప్ లో డికంపోజ్ చేయాలి అనేది మనకి ఒక క్లారిటీ రావాలి. సో దాంట్లో ఎటువంటి డిపెండెన్సీస్ ఉన్నాయో మనం చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకున్న దాని మీదట డికంపోజ్ చేసుకుంటూ రావాలి. ఈ డికంపోజిషన్ కూడా చాలా ఇంపార్టెంట్ డికంపోజిషన్. కొంచెం మళ్ళీ లాస్లెస్ డికంపోజిషన్, మీ డేటా ఎక్కడ లాస్ అవ్వకూడదు. డేటా లాస్ అవ్వకుండా డికంపోజ్ చేసుకుంటూ రావాలి. Okay. So this is what the class for today. Your questions, any questions are there with you, then you please post your questions.